దేవునికి స్తోత్రము, దేవదేవుని కొందరములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనందరము కూడా దేవుని యొక్క బిడ్డలము. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీరు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అంటే ఒంటరిగా ఉండినట్లయితే అనేకటువంటి అనాలోచనలు మనకు వస్తూ ఉంటాయి. మీరు సంఘముగా కూడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనం సంఘంగా కూడుకుని ఒకరినొకరు మనం పురికొల్పుకోమంటున్నాడు. ఒకరినొకరు మనం బలపరుచుకోవాలి. అసలు సంఘము అనగానే క్రీస్తు, ఆయన శిరస్సు అయి ఉన్నాడు. మనందరము కూడా వాటి యొక్క అమరిక చెప్పున అమర్చినటువంటి అవయవాల వల్లే మనం ఉన్నాం. అసలు సంఘము చేయవలసినటువంటి పనులు ఏమిటి అని మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే దేవుడు సంఘానికి ఎంత విలువనిచ్చాడండి. సంఘము ఎంతో ప్రాముఖ్యమైనది. సంఘము అనగా దేవుని యొక్క రాజ్యం. సంఘము చేయవలసిన పనులు అనేకటి ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే సంఘము సువార్తని ప్రకటించాలండి. మనము సంఘంలోనికి మనం ఏ విధంగా ఎంటర్ అయిపోయాం? పాపంలో ఉన్నటువంటి మనల్ని, పాపానికి బానిసైనటువంటి మనల్ని దేవుని యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా బాప్తిస్మ పొంది, ఇదిగో మన పాపము నుండి మనకి విముక్తి కలిగింది ఆయన యొక్క రక్తము ద్వారా. దేవుని యొక్క ఉగ్రత నుండి మనము రక్షించబడ్డాము బాప్తిస్మ ద్వారా, పాపాన్ని మనం విడిచిపెట్టి. అందుకే సంఘము చాలా ప్రాముఖ్యమైనది. సంఘాన్ని మనము ఏ విధంగా కాపాడుకోవాలి, సంఘము చేయవలసినటువంటి పనులు ఏమిటో మనం ఈ దినాన్ని మనం చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మొట్టమొదటిగా సువార్తను ప్రకటించాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే 10వ వచనంలో కూడా, కాబట్టి ఆయన రక్తము వలన, ఎవరి రక్తము? మనుషుల రక్తం కాదు, పక్షుల రక్తం కాదు, జంతువుల రక్తం కాదు. యేసుక్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఆ ఉగ్రత నుండి దేవుడు మనల్ని ఆయన యొక్క రక్తము ద్వారా మనల్ని రక్షించున్నాడు. మనము అంటే సంఘాన్ని, సంఘం అంటే ఏమిటి? గోడలు కాదు కదా. రక్షింపబడదుము ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడలా, మనం శత్రులుగా ఉన్నాం. అటువంటి వారిని ఆయన యొక్క రక్తము ద్వారా దేవునికి ఇదిగో సమాధానపరచబడిన ఎడల, సమాధానపరిచాడు దేవుడు. సంఘంగా ఉన్నాం మనం. ఆ సంఘము సువార్తను ప్రకటించాలి. రోమీయులకు రాసినటువంటి పత్రికలో 15 చూస్తే, ప్రకటించువారు పంపబడిన ఎడల. ఏంటి ప్రకటించాలి? ఎవరిని పంపబడిన ఎడల? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? దేవాతి దేవుడు అసలు ఎవరైతే ప్రకటించేవారు ఉన్నారో వారిని ఏం చేయాలి? పంపించాలి. దేవుని యొక్క సువార్తను వెదజల్లండి అని. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైన, ఉత్తమమైనవి. దేవుని యొక్క వాక్యాన్ని, సత్యాన్ని బోధించాలి. అటువంటి వారి యొక్క పాదములో సుందరమైనవి. ప్రియ సహోదరి సహోదరుడా, సంఘము ఏం చేయాలంట? దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పంపించాలి. పంపబడని ఎడల దేవుని యొక్క పని జరుగుతుందా? అందుకే ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు. ఎవరు ఉత్తమంగా ఉంటారో, ఎవరి యొక్క పాదములు సుందరమైనవి? ఎవరైతే దేవుని యొక్క సువార్తను నిస్వార్థంగా ప్రకటిస్తారో. ఇది ఎవరు చేయాలి? సంఘము చేయాలండి. అందుకే మత్తయి సువార్త 28:18 చూస్తే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. దేవాది దేవునికి పరలోకమందును భూమి యందును ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయనకి అధికారం ఇవ్వబడి ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. ఎందుకు? వాక్యాన్ని మీరు ప్రకటించండి. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ప్రకటిస్తామో, సత్యమైనటువంటి వాక్యాన్ని వారు వింటారో శిష్యులుగా అవుతారండి. శిష్యులుగా అవుతున్నటువంటి వారిని, తర్ఫీదు చేస్తున్నటువంటి వారిని, నేర్చుకునేటువంటి వారిని మనం ఏం చేయాలి? శిష్యుల్ని బయటికి పంపించాలి, సువార్తను ప్రకటించాలి. నువ్వు పంపింపబడని ఎడల, దేవుని యొక్క వాక్యం ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించెదరు? సువార్త జరగాలి. అనేక మంది దేవుని వైపు తిరిగిపోవాలంటే మనం పంపించాలి. ఇదిగో మీరు వాక్యం చెప్తున్నారు, నువ్వు వాక్యం ఎదుగుతున్నావు. ఇది ఎవరు చేయాలంటే సంఘము చేయాలి. అందుకే ప్రభువారు అన్నారు శిష్యుల దగ్గరికి వచ్చి, నాకు పరలోకమందును భూమి మీద సర్వాధికారం ఉంది. మీరు అనేక మందిని శిష్యులుగా చేయండి. శిష్యులుగా చేసినట్లయితే వారు వెళ్ళి ప్రకటిస్తారు. ఈ బాధ్యత మొట్టమొదటగా శిష్యులకు అప్పగించేటువంటి దేవుడు ప్రభువారు, తరువాత సంఘానికి అప్పగింపబడింది. ప్రియా సంగమా, దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తున్నామా? దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించేటువంటి వారికి ఉంటున్నామా? లేకపోతే ప్రకటించేవారు పంపబడిన ఎడల దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పంపకుండానే మనం అడ్డుకుంటున్నామా? ఈ బాధ్యత సంఘానిది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే 8, 9, 10లో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని. ఆ అధికారం ఎవరికి ఇచ్చాడండి దేవుడు? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు ఎవరికి ఇచ్చాడు అధికారము? మనకిచ్చాడండి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మనం ప్రకటిస్తున్నామా? దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరికి తెలియాలి. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అన్యజనులో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మముల గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చూడండి, అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఏం చేయాలంట? ప్రకటించాలి. ఇది ఎవరి ద్వారా? ఇక్కడ సంఘము ద్వారా. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానముని ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి సంఘము ద్వారానే సువార్త ప్రకటించబడాలి. అంటే సంఘము చేయవలసినటువంటి కార్యాలు, దేవుని యొక్క సంఘము ఇదిగో దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటించాలి. శిష్యులకు అప్పగించాడు. ఇదిగో మీరు ప్రకటించండి, అనేక మందిని శిష్యులుగా చేయండి, వారిని మళ్ళీ ప్రకటిస్తారు అని వారికి అప్పగించాడు. తరువాత సంఘానికి అప్పగించాడు. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఇదిగో మీరు వెళ్ళి ప్రకటించాలి అని పంపబడాలి. ప్రకటించే వారిని పంపబడని ఎడలా, పంపబడకపోతే సువార్త ఆగిపోతుంది. సాతానుగాడి యొక్క క్రియలు ఎలాగుంటాయంటే, వీడు సంఘాన్ని దాటి వెళ్ళకూడదు, ఈమె సంఘాన్ని దాటి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండిపోవాలి, ఇలాగే ఉండిపోవాలి. సువార్త అన్ని సంఘాలు కూడా ఇంకా ఎవరు బయటికి వెళ్ళకుండా ఉంటే సువార్త ప్రకటింపబడుతుందా? అన్యుడికి సువార్త వెళ్తుందా? వెళ్ళదండి. పాపంలో ఉన్నవాడికి వెళ్ళదు. మనం వెళ్ళాలి, ప్రకటించాలి. సర్వలోకమునికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించమన్నాడు దేవుడు. మరి మనం ప్రకటించే వారిగా ఉన్నామా? పంపబడనటువంటి వారిగా ఉన్నామా? దేవుని యొక్క వాక్యము
రోమిలికి రాసినటువంటి పత్రికలో 10 అధ్యాయము 15 ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటిస్తారు? సాతానుగాడు ఏంటంటే వీడిని పంపించకూడదు, చక్కగా సంఘంలో అన్ని సదుపాయాలు, మీకు జీతం ఇస్తాం, మీకు తినటానికి ఉండటానికి మీరు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడే వాడబడాలి, బయటికి వెళ్ళి మీరు వాక్యం చెప్పకూడదు. సాతానుగాడు ఇలాగ మళ్ళించేస్తాడండి. కానీ దేవుడు సంఘంతో అన్నాడు, సంఘమా నువ్వు సువార్తను ప్రకటించాలి. ఇది సంఘం చేయవలసింది. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూస్తే, ఎఫెసీయులకు ఇక్కడ చూస్తే మనం దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా. యోహాను సువార్త 15వ అధ్యాయం 7-8 నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి యుండిని ఎడల, నా యందు మీరును మీ యందు నా మాటలు. అవునండి, దేవుని యొక్క మాటలు ఉండినట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడిన అంటున్నాడు. అందుకే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడిన. ఏంటి ఫలించటం అంటే ఏంటి? సంఘములో ఉండి ఫలించటం అంటే ఏంటి? అందుకే దేవుడు కూడా ఆదిలో కూడా అన్నాడు, ఇదిగో మీరు భూమిని మీరు ఫలించండి, మీరు కూడా కుటుంబాలు ఫలించండి. అంటే ఒకళ్ళు ఉన్నారు, ఇద్దరు అవ్వండి, వివాహం చేసుకున్నారు, ఇదిగో మీరు ఫలించండి అంటే ఇద్దరు ముగ్గురు అవ్వండి అన్నాడు. ఇదిగో దేవుని యొక్క వాక్యం సలహా, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఫలించాలి వాక్యములో. సంఘములో సంఖ్య కాదు ప్రాముఖ్యం, నంబరే కాదు, క్వాలిటీ ఉండాలి. దేవుని యొక్క సత్యమైనటువంటి వాక్యాన్ని మనం బోధించినట్లయితే సంఘం ఏమవ్వాలి? ఫలించాలి. అంటే వాక్యాన్ని వెదజల్లాలి. అప్పుడు వాక్యాన్ని వెదజల్లినట్లయితే ఫలిస్తుంది. ఫలించకుండా మనం అలాగే పెట్టేస్తే, ప్రకటించాలి దేవుని యొక్క వాక్యము. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే సువార్త శిష్యులు విన్నారు. నిజంగా 12 మంది ప్రపంచాన్ని తలకిందులుగా చేశారండి వారు. ఈ దినాన మనం వెళ్ళి వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నామా? ఒక సంఘంగా కూడుకుని. అందుకే సంఘం అంటే ఇంకా అనేక విషయాల్లో అభివృద్ధి చెందాలండి. ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నటువంటి ఆ విధంగా మనం ఉండిపోకూడదు. సంఘం అనేకటువంటి విషయాల్లో అభివృద్ధి చెందాలి. సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి. మనం వాక్యాన్ని ప్రకటించేవారుగా 100 మంది ఉన్నారా, 80 మంది వాక్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. అది ఆ విధంగా చేయమంటున్నాడు దేవుడు. ప్రకటించేవాడు పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తాడండి? వద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. సంఘ ఆచారాలకి, సంఘ కట్టుబడులకే అలా కట్టుబడిపోయి ఉండాలి. ఇంకా నువ్వు బయటికి వెళ్తే నిన్ను వెలివేసేస్తారు. వాక్యం ఎక్కడ నుండి ప్రకటించబడుతుంది? సత్యమైనటువంటి వాక్యాన్ని బోధించాలంటే సాతానుగాడు ఎలాగ ఆప్ చేస్తున్నాడో చూడండి. ఇదిగో ఈ మిషనరీ ఉన్నాడు, నువ్వు వెళ్ళటానికి లేదు ఆ సంఘానికి, ఈ సంఘానికి వెళ్ళటానికి లేదు, ఆ సంఘం నుండి ఈ సంఘానికి రావటానికి లేదు. దేవుడు అలా చెప్పలేదు కదండి బైబిల్లో. మనం వెళ్ళి సర్వ సృష్టికి వాక్యాన్ని బోధించాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4:11 చూస్తే సంఘం అనేక విషయాలు అభివృద్ధి చెందాలన్నాడు కదా. మనమందరము విశ్వాస విషయములను, దేవుని గూర్చిన విజ్ఞాన విషయములను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అగు వరకు. ఈ లోకంలో ఎవడండి? బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు వారు భక్తి కలిగి ఉన్నారు, కానీ ఏదో ఒక లోపం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే కదండి సంపూర్ణ పురుషుడు. మనం కూడా సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా సంపూర్ణటువంటి పురుషునిగా, స్త్రీగా ఉండాలంటే మనందరం దైవాలుగా దైవత్వం పొందుకోవాలి. మనం చూసి ఎదుటివారు మారిపోవాలి. అటువంటి సంఘంగా తీర్చిదిద్దబడాలంటే సంఘ కాపరి ప్రాముఖ్యం, సంఘ నాయకులు ప్రాముఖ్యం, అందరి బాధ్యత అండి. ఇదిగో దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. సంపూర్ణ పురుషులగుటంటే అందరము కూడా దేవుని యొక్క దైవత్వాన్ని పొందుకోవాలి. అందరూ మనం అంత భక్తి కలిగి ఉండాలని మనం కలిగి ఉంటున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? దేవుని యొక్క సువార్తను మనం ప్రకటిస్తున్నామా? సంఘం అభివృద్ధి ఏ విధంగా జరగాలి, సంఘం ఏ విధంగా ఉండాలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. సంఘం అంట ధర్మకార్యాలు చేయాలండి. ఎందుకంటే దేవాతి దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన
శిరస్సై ఉన్నాడండి. మనందరం కూడా అవయవాలు. సార్వత్రిక సంఘంగా ఉండాలి కానీ స్వార్థమైనటువంటి సంఘంగా ఉండకూడదు. నిస్వార్థమైనటువంటి సంఘంగా ఉండాలి. ఇదిగో సంఘం అంట ధర్మకార్యాలు చేయాలి. రోమిల్కి రాసినటువంటి పత్రికలో చూస్తే 15 అధ్యాయము 25 వచనంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునికి వెళుచున్నాను. రోమాకి వెళ్ళాలనుకుంటున్నాడు కానీ ఇదిగో పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునికి వెళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో భేదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అక్కయ్య వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వారు వీరికి రుణస్థులు. మనం ఎప్పుడు కూడా ధర్మకార్యాలు చేయాలండి. సంఘము ద్వారా ఒకరు ఆపదలో ఉన్నారు, ఒకరు ఇరుకులో ఉన్నారు, ఒక ఇబ్బందులు ఉన్నారు. మనం ధర్మకార్యాలు సహాయం చేసేవారికి ఉండాలి. మనకున్న దాంట్లోనే ఎంతసేపు ఇచ్చేయాలని కాదండి. దేవునికి ఇచ్చింది ఎక్కడ కూడా వృధా పోదు. కానీ మనం ఎప్పుడు కూడా ధర్మకార్యాలు చేయాలి. ఒకరికి సహాయం చేయవారిగా ఉండాలి. కానీ ఎంతసేపు మన పొట్ట కొరకే మనం తినేటివే కాదు, ఎంతసేపు తిండిగోలే కాదండి. మనం అయ్యో ఇదిగో ఈ వారం నేను ఒక పూట పస్తులు ఉన్నాను, ఇదిగో ఒకరికి సాయం చేశాను. అవును, ఒక పూట తినకపోతే మనం ఏం సరిపోమే, ఏమైపోదే. లేకపోతే కొద్ది తింటాం, కొద్ది ఎదుటివాడికి పెట్టినట్లయితే అదే ధర్మకార్యం అంటున్నాడు ఆయన. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. 15 ఆయన అంటున్నాడు, అవును వారు ఇష్టపడి దాన్ని చేసేరి. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణం చేతులు అంటున్నాడు. ఇదిగో వారు ఇష్టపూర్వకంగా చేశారండి. ఆ భేద విధవరాలు కూడా తన కలిగినది అంతా కూడా వేసేసిందండి. అట్టి రీతిగా మనం చేసినట్లయితే నిజంగా మనం ధర్మకార్యాలు చేస్తున్నామా? ఎంతసేపు మన గోలే, మన తిండే, మన పొట్టైనా మనం ఎప్పుడూను ఇదిగో మనకు వచ్చిన దాంట్లో ఈ పూట నేను భోజనం చేయకపోయినా పర్వాలేదు, నేను సాయంత్రం తింటాను, ఇదిగో ఈ ధనాన్ని పేదవారికి ఇద్దాం. మన ద్వారా, మన సంఘం ద్వారా ఒక కార్యక్రమం జరగాలి, కార్యక్రమం చెయ్యాలి అని నిజంగా ఒక తలంపు కలిగి ఉన్నట్లయితే అది నిజమైనటువంటి క్రీస్తు సంఘము. లేకపోతే పేరుకు మాత్రమే సంఘాలను పేరు పెట్టేసుకుంటాం కాదు, కానీ అనేకమంటి ఈ లోకంలో అబద్ధపు సంఘాలు, వ్యాపారం చేసేటువంటి సంఘాలు, వ్యాపారం చేసేటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు కదండి. కానీ మనం ఎప్పుడు కూడా దేవుని పేరు చెప్పుకుని వ్యాపారం చేయకూడదండి. ఒకవేళ తెలియక చేస్తున్నారేమో, అయ్యో నేను ఇప్పటి వరకు ఒక్క ధర్మకార్యం కూడా చేయలేదు, కనీసం ఒకరికి నేను సాయం చేయలేదు, ఒకరికి నేను వెళ్ళి ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను వెళ్ళి ఏదైనా సాయం చేయాలి నా వంతని ప్రతి సంఘం అంటే గోడలు కాదు కదా, విశ్వాసులు. అరే ఈ వారం భోజనం ఆలపేద్దాం, మనం వెళ్ళి ఎవరికైనా సాయం చేద్దాం. ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వారికి మనం తెలిసిన వాళ్ళకని చేసినట్లయితే దేవుడు ఎంత ఆస్వాదిస్తాడండి. అందుకే ప్రభువారు అంటున్నారు, ఇదిగో నాకు ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చారంటున్నారు, నేను వస్త్రహీనంగా ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు, నేను దప్పికున్నప్పుడు నాకు దాహాన్ని తీర్చారు అంటున్నాడు ఆయన. అయ్యో ఎప్పుడయ్యంటే ఇదిగో పలానా వ్యక్తికి ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు మీరు, ఇదిగో పలానా వ్యక్తి అతనికి వస్త్రాలు లేవు మీరు వస్త్రాలు ఇచ్చారు. ఇదేనండి సంఘం యొక్క ధర్మకార్యములు అంటే. మనం అట్టి రీతిగా మనం చేసేవారిగా మనం ఉంటున్నామా లేదా ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఇదిగో అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుందండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో దేవాతి దేవుడు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. అపోస్తలుడు పౌలు గారు అన్నారు, దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరు, మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలిదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని
మీకు సాక్ష్యం ఇచ్చాను. సామర్థ్యం కంటేనంటాను. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నేను ఇచ్చాను, అది నా సామర్థ్యం. సామర్థ్యం కంటే 100 కంటే 200 ఇచ్చాను. ధర్మకార్యములు అంటే వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరు, మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వమును బహుగా విస్తరించెను. ఇదిగోండి, ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలిదియేగాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చారని మీకు సాక్ష్యం వెలుగుచున్నాను అంటున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి. నిరుపేదలైనటువంటి వారి కొరకు మనం ఒక పూట మనం తినటం మానేసి ఎదుటి వారికి ఒక పూట భోజనం పెట్టగలుగుతున్నామా? ఆకలిగా ఉన్నటువంటి వారికి లేదండి. ఒక్కసారి ఆలోచించాలండి ప్రియా సోదరి సోదరుల. ఈ వాక్యాలు ఒకరి కోసం పెట్టడం ఏదో మనసులో పెట్టుకుని కాదండి. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, అయ్యో నేను ఒక పూట భోజనం చేయకపోయినా పర్వాలేదు, నేను రోజు తిన్నాను, సరే ఈ 10 రూపాయలు ఒక మంచి కార్యం కొరకు ధర్మకార్యం చేసినట్లయితే, అవును మనందరం ఒక కార్యక్రమం చేద్దాం, ఒక నెలలో కనీసం నెలకు ఒక్కసారి దేవుడు ఆస్వాదిస్తాడండి. అంతేగాని భోజనాలు పెట్టుకుని మనకు మనమే తినేస్తే సరిపోదండి. ఇది నన్ను ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుంది కదండి. అంటే ఏదో ఒక అట్రాక్షను. ప్రియ సోదరి సోదరుడా, మన హృదయాల్ని హృదయాంతరంగంలో ఉన్నటువంటి వాడు దేవుడే. దేవుని యొక్క వాక్యం చేస్తుంది, సంఘం అంట ధర్మకార్యాలు చేయాలి, సంఘం అంట సువార్తను ప్రకటించాలి. సువార్తకు నువ్వు ప్రకటించే వారిని పంపబడని అట్లా ఎలా ప్రకటిస్తారో, ఎలా నేర్చుకుంటారో మనం శిష్యులుగా చేసి వారిని అంట బయటకు పంపించినట్లయితే అనేక మందిని మారుస్తారని. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటి సంఘం చేయవలసినటువంటి పని మనం చేస్తున్నామా ప్రియా సహోదరి సహోదరుడా? దేవుని యొక్క వాక్యము ఎంతో విలువైనది. అందుకే ఆయన అంటున్నాడండి, తీతుకు రాసినటువంటి పత్రికలో చూస్తే, తీతుకు రాసినటువంటి పత్రిక 3:8 దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తీతుకు రాసినటువంటి పత్రిక 3:8 ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవు ఈ సంగతుల గురించి దృఢముగా చెప్పుడని నేను కోరుచున్నాను. అపోస్తలుడు పౌలు గారు అన్నాడు తీతుతోటి, తీతు ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా సత్క్రియలు మంచి కార్యాలు చేయాలండి, ధర్మకార్యాలు చేయాలి. మేలైనది చేయగోరు అది నువ్వు చేయకుండానట్లయితే అది పాపము. పాపం అంటే వ్యభిచారమే కాదు, అబద్ధమే కాదు, దొంగతనమే కాదు. ఇదిగో మేలైనది చేయగోరు అది నువ్వు చేయకపోయినట్లయితే ఇదిగో సత్క్రియ చేయాలండి. సత్క్రియ మంచి పనులు చేయాలి. ఒకడు ఆకలిగా ఉన్నాడు, ఒకడు రోగిగా ఉన్నాడు, వాడికి ఏదైనా మన సాయం మనం అందించాలండి. వెళ్ళి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటమే కాదు, మనకు తోచింది అయ్యో 10 రూపాయలు ఇచ్చినట్లయితే 10 మంది ఒక 100 రూపాయలు ఇచ్చినట్లయితే ఎంత దేవుడు ఆశీర్వదిస్తాడు కదండి. ఎంతసేపు మన జేబుల్లోని నింపుకోవాలి అనుకుంటాం కాదండి. కానీ అనేక మంది సేవకులు, అనేక సంఘాలు ఉన్నాయి. ఇదన్నా నిజంగా ఆపదలు ఉన్నటువంటి వారికి అనేక మంది సాయం చేస్తున్నారు, లేనటువంటి వారు లేరు, అనేక మంది ఉన్నారు. కానీ అనేక మంది కూడా ధర్మకార్యాలు చేయడానికి వారు ఇష్టపడరు. ఎంతసేపు వారి జేబులు నింపుకోవాలి. ఇదేనా ప్రియ సహోదరి సహోదరుడా? సంఘంగా మనం ఉన్నామేమో, ఎక్కడైతే 2-3 కూడి ఉన్నారో వారి మధ్య ఉంటారని వాగ్దానం చేశాడు దేవుడు. అదే సంఘము. మనం నిజంగా ధర్మకార్యాలు మనం చేస్తున్నామా లేదా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అసలు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదండి. అసలు సంఘము ఎవరిదండి? నేనైతే నా పేరు పెట్టేసుకుంటే ఇది నా సంఘము, నా సంఘం అనుకుంటాం. మన ఇష్టానుసారంగా పెత్తనాలు చేస్తూ ఉంటాం, మన నచ్చినోరికి పెత్తనాలు ఇచ్చేస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదండి. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి సంఘాన్ని. ఏదో మనమేదో ఇంకా కనేసినట్టుగానే అక్కడెక్కడికి పోగేసుకుని మనం చేస్తూ ఉంటాం. సంఘం అంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడండి. ఇది నా సంఘం అంటాం మనం. క్రీస్తు సంఘం అండి అది. క్రీస్తు సంఘం ఉన్నప్పుడు క్రీస్తే
మాట్లాడతాడు, కానీ మనం మాట్లాడం, మనం పెత్తనాలు చెయ్యము. ఒకసారి ఆలోచించుకోనండి ప్రియా సోదరి సోదరుడా. దేవుని యొక్క వాక్యం ఎంతో విలువైనది. అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో, గలతీయులకు రాసినటువంటి పత్రిక గలతీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 1-2 వచనంలో చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును పరిశోధింపబడుదునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. అంటే సంఘానికి క్రమశిక్షణ ఉండాలండి. సంఘానికి ఒక సిస్టమ్ ఉండాలండి. ఒక క్రమ పద్ధతి ఉండాలి. ఇష్టానుసారంగా నడిపించడం కాదు, ఒక క్రమశిక్షణ ఉండాలి. దేవుని యొక్క వాక్యం సహోదరులారా అంటే ఉదరం అంటే ఒకే కడుపులో నుంచి వచ్చినటువంటి వారము అని. ఒకడు ఏ తప్పిదంలో నేను చిక్కుకొనిలా, ఒకడు ఏమైనా ఒక తప్పిదంలో ఒక పాపంలో పడిపోయాడా? ఆత్మ సంబంధములైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనిచు సాత్వికమైన మనసు అటు వాడిని మంచి దారికి తీసుకుని రావాలను. అంతేగాని తప్పు చేస్తే మనం మాట్లాడాలి. నువ్వు ఇలా చేయకూడదు, మనం వెళ్ళి మాట్లాడాలి, నువ్వు ఈ విధంగా ఉండాలి అని వాడికి చక్కటి రీతిలో పెట్టి మనం నడిపించాలి. కానీ ఇష్టానుసారంగా మనం చేయకూడదు. ఎందుకు? వాడు అది ఇస్తున్నాడు ఇది ఇస్తున్నాడు కదా, పర్వాలేదులే, అతను ఎలా ఉన్నా పర్లేదు, తప్పు చేసినా పర్లేదు, పాపం చేసినా పర్వాలేదులే అని మనం కాముగా ఉండకూడదండి. ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి వారు మనము అయ్యో తప్పిపోయాడు, అందుకే ఒకడు పడిపోయినట్లయితే అగ్నిలో పడిపోయినటువంటి వాడిని ఎలా లాగుతావు, పాపంలో పడిపోయినటువంటి వాడిని కూడా అదే విధంగా లాగాలి. యోధాపత్రికలో 1-2 చూడండి. యోధాపత్రికలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. ఎవడు పడిపోకుండా సంఘంలో పడిపోతుంటే అమ్మ నువ్వు పడిపోతున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నేను నిలబడుతున్నాను అనుకుంటాం కాదు, నువ్వు పడిపోతున్నావేమో, జాగ్రత్తగా నిన్ను నువ్వు చూసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఒక క్రమశిక్షణ ఉండాలి సంఘానికి. అందుకే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చివరిగా చూస్తే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. 9వ వచనంలో చూస్తే జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటేని, అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులనైనను ఏమాత్రము సాంగత్యం వద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసిన వచ్చును కదా. ఎవడైనా తప్పు చేస్తుంటే మనం ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అంతేగాని పర్వాలేదు నువ్వు అలాగే ఉండు అని అంటాం కాదు. కనుక సంఘానికి ఒక క్రమశిక్షణ ఉండాలి. చూడండి, ఇంకా చివరిగా ఇందాక ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఎబ్రిల్కి రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయము 1వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దానివల్ల కొందరు ఎరుకయ్యే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నవారు కనుక కష్టములను అనుభవించుచున్నారు, వారిని జ్ఞాపకం చేసుకొనుడి. ఆతిథ్యం చేయటం మర్చిపోవద్దని దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది. సంఘము చేయవలసిన పనులు చేస్తుందా? సంఘము
సువార్తను ప్రకటించేవారిగా చేస్తుందా? సంఘానికి ఒక క్రమశిక్షణ ఉన్నదా? సంఘము ఇదిగో ధర్మ కార్యములు చేస్తుందా లేదా? ఒక్కసారి